వస్తువుల వెనుక ఎంతో పరిజ్ఞానం దాగి ఉంటుంది. అదేమిటో అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు పరిశోధనలు బయటపడుతుంది. మనవైన చాలా చాలా ఆధ్యాత్మిక అంశాలలో ఏవేవో వైజ్ఞానిక అంశాలు ఆనాడే మన వాళ్ళు నిక్షిప్తం చేశారు. అలాంటి వాటిలో అందరికీ తెలిసిన ఆభరణం తాయెత్తు. తమిళంలో తాయ్ అంటే తల్లి, అత్తు అంటే ఖండించటం. తాయెత్తు అన్న మాటకు అర్థం తల్లి నుంచి వచ్చినది అని. అదే బొడ్డుతాడు. దానిని డాక్టర్లు ఉంబిలికల్ కార్డ్ అంటారు. ప్రాచీన కాలంలో బిడ్డ పుట్టగానే మంత్రసాని బొడ్డుతాడు నుండి సేకరించిన రక్తాన్ని కొన్ని పసరులతో కలిపి ఒక గొట్టంలో పోసి మూత పెట్టి ఉంచేది. బారసాల అయ్యాక ఆ గొట్టాన్ని ఒక త్రాటికి కట్టి దానిని మొలత్రాడిగా కట్టేవారు. అదే ఈ ఆచారం ఇప్పుడు కూడా తమిళనాట అనేక ప్రాంతాలలో పల్లెపట్టుల్లో కొనసాగుతోంది. ఎవరికైనా పాము కరిచినా, ఏదైనా జబ్బు చేసినా సిద్ధ వైద్యులు ఈ తాయెత్తు తీసి ఇతర మందులు కలిపి వైద్యం చేసేవారు. ఎప్పుడైనా ఒక వ్యక్తికి స్టెమ్ సెల్స్ కావాలంటే అతని మొలతాడును తడిమితే సరిపోతుంది. అది దాచడానికి అంతకంటే భద్రమైన ప్రదేశం ఇదే. అయితే కాలక్రమంలో ఇలా స్టెమ్ సెల్స్ ను భద్రపరిచే జ్ఞానం లుప్తమైపోయింది. కేవలం ఆచారం మాత్రమే మిగిలింది. తాయెత్తు గొట్టంలో ఏముంచాలో తెలియక రాగి రేకుల పైన రాసిన యంత్రాల వంటివి ఉంచి కట్టటాన్ని మెల్లగా తాయెత్తు అన్నది మూఢనమ్మకంగా మారింది. తరువాత నమ్మకం ప్రబలి తాయెత్తును వదిలి కేవలం మొలతాడు మాత్రమే కట్టటం ప్రారంభించారు. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు బొడ్డుతాడు నుండి స్టెమ్ సెల్స్ ను సేకరించి భద్రపరిచే బ్యాంకులు భారతదేశంలో మొదలయ్యాయి. అయితే ఈ ఆధునిక తాయెత్తులను చాలా జాగ్రత్తగా క్రయోజెనిక్ ఉష్ణోగ్రతలలో భద్రపరచాలి. అది ఉంటే క్యాన్సర్ లాంటి ఏ రోగాన్నైనా నయం చేయవచ్చని, భవిష్యత్తులో ఆ మనిషి అవయవం ఏదైనా కోల్పోతే ఈ రక్తం నుండి మళ్ళీ ఆ అవయవాన్ని పునరుత్పత్తి చేసే సాంకేతికత అందుబాటులోకి వస్తోందని ఇప్పుడు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆ దిశగా కృషి జరుగుతోంది. మొలత్రాటికి కట్టి భద్రపరచడంలో ఏదో అంతు చిక్కని ప్రాచీన విజ్ఞానం ఉందని శాస్త్రవేత్తలు కూడా ఊహిస్తున్నారు. ఆ దిశగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.